ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగన జకరియా అన్నగారికి, వర్తమానంలో వచ్చిన దేవుని దాసులు ప్రియుడు వరప్రసాద్ డానియల్ అన్నగారికి, ప్రోగ్రాం నడిపిస్తున్న పెద్దలు సుబ్బరాయుడు అన్నగారికి, సహపాఠి సేవకులకు, పెద్దలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. సమయంలో ముందుగా జకరియా అన్నగారు ఈ విషయాన్ని తెలియజేశారు. పెద్దలకు, సేవకులకు సంబంధించిన కూడికని అంచేత దైవ గ్రంథములో నుండి 2 లేఖన భాగాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. 45వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వస్త్రీయుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నువ్వు వెళ్ళు స్థలములన్నిటిలో తోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరొక మాట చదువుకున్నాం. క్రొత్త నిబంధన భాగంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనమును చదువుతున్నాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. ప్రభు యొక్క ఆత్మ సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, కరుణా సంపన్నుడా, నిత్యుడు ప్రభువా, మహిమ కలిగిన వాడ, మరొకసారి ఆత్మ సహాయము చేత పాడుటకై మీరు చూపిన కృపకై వందనములు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగములు జ్ఞాపకము చేసుకోండి. నిలబడిన దాసుని ఖాళీ చేయండి, మీ ఆత్మ చేత నింపండి. నాతో మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మేము ఆదరించబడతాం, మీరు మాట్లాడితే పురికొల్పబడి ప్రోత్సహించబడతాం. సొంత ఆలోచనలు లేకుండా మీ సహాయము చేత, మీ ఆత్మ చేత నడిపించండి. లేఖన భాగములు దాసుని మీ కనికర గల హస్తములకు అప్పగించుకుంటున్నాం. మరి ఇక్కడ పనిచేస్తున్న దాసులు జకరియా అన్నగారిని, స్థానిక సంఘమును విశేష మీ కృప చేత వర్ధిల్ల చేయండి. మీ ఆత్మ సహాయమును ఆశిస్తూ త్వరలో రానే ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగములు వ్యక్తిగతంగా చాలా మారులు మనము చదువుకున్నాం, ధ్యానము చేశాం. దేవుని సేవకులు అందిస్తూ ఉండగా మనం విన్నాం. మరికొద్దిసేపు మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించి మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను.
ఈ 45వ అధ్యాయం ఇర్మియా గారు బారూకు కలిసి పనిచేస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. ఆ భాగములు ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉండగా ఇర్మియా అనగానే దేవుని చేత నియమింపబడిన వాడు లేక స్థిరపరచువాడు. ఈ పేరు కలిగిన వ్యక్తులు ఇంచుమించు 8 మంది కలరు. బారూక్ అనే పేరు కలిగిన వ్యక్తులు గ్రంథములో 3 కలరు. ఆయన పేరుకు చక్కటి అర్థం ఉన్నది, ధన్యుడు. ధన్యుడు. ఈ భాగములో లేఖికుడు అనే మాట ఆయన ఒక రచయితగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులరా, మనం చదువుకున్న భాగములో గమనిస్తూ ఉండగా మనకున్న సమయంలో గౌరవప్రదమైన కోరిక చాలా మంది ఆశిస్తారు. నేటి సంఘములో గౌరవప్రదమైన కోరిక అనేకులు కలిగి ఉన్నారు. ఈ యొక్క భాగాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఒక సంఘములో ఒక బాధ్యత కలిగిన నాయకుడుగా ఉండుటకై, దేవుని పరిచర్యలో ఒక సేవకుడుగా ఉండుటకై చాలా మంది ఇష్టపడతారు. కొన్నిమార్లు దేవుడు నియమించకపోయినా, కొన్నిమార్లు దేవుడు నీ కొరకది సిద్ధపరచకపోయినా, చాలాసార్లు సంఘాలలో ఈ కోరిక కలిగి ఉంటారు. ఒక కోవర్కర్గా, కోహెల్డర్గా ఈ గౌరవపరమైన కోరిక అది ప్రభువు చేత అనుగ్రహించబడినదే. అలాగే సేవకులు ఉండకూడదని కాదు, పెద్దలు ఉండకూడదని కాదు భావం. ఈ గౌరవపరమైనటువంటి కోరిక కలిగి ఉన్న మన జీవితాలలో, ఈ నాయకత్వములో, సేవకత్వములో ప్రభువు కలిగినటువంటి జీవితము చాలా అవసరం. ఒక నాయకుడిగా, సేవకుడిగా చాలాసార్లు గొప్ప వాటి కోసమై మనం వెతుకుతూ ఉంటాం. నేను ముందుగానే చెప్పాను, అది ఉండకూడదని కాదు. సంఘానికి పెద్దలను, ఒక స్వార్థికుని అనుగ్రహించిన వాడు ప్రభువుని మనం గమనిస్తాం. అయితే ఈ గౌరవమైన కోరిక నీ మట్టుకు నీవుగా ఆశించడము అంత క్షేమదాయకము కాదని మనం గమనించాలి. చదవబడిన వాక్య భాగంలో నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా అనే మాట చూస్తున్నాం కదా. ప్రియులరా, ఇవాళ గమనిస్తే ఎక్కడైనా లోకల్ అసెంబ్లీస్లో యానవస్తులుగా, అటు స్థానిక సంఘములో సార్వత్రికంగా దీని కొరకే చాలా మంది వెతుకుతూ ఉన్నారు, దీనిని ఆశిస్తూ ఉన్నారు. అయితే దేవుని చేత నియమించబడినప్పుడు, దేవుని చేత అది సిద్ధము చేయబడినప్పుడు, దేవుని చేత అనుగ్రహించబడినప్పుడు ప్రభువుకును నీకును క్షేమంగా ఉంటుంది. సరే, మంచిది. నువ్వు దేనిని వెతుకుచున్నావు, గొప్పవాటినా అని అక్కడ గమనిస్తున్నావు. మరి ఈ గౌరవమైన కోరిక కలిగిన వ్యక్తి, ఈ నాయకుడు, ఈ సేవకుడు తనందుకు తాను కాకుండా అలాంటి వ్యక్తుల కొరకై గ్రంథములో గమనిస్తూ ఉండగా, ఆ దేవుడే అలాంటి యోగ్యమైన వారిని ఆయన కనబడినందుకై విచారపడుతూ ఆయన వెతుకుతున్నాడు. సరే, మనము ఈ గౌరవప్రదమైన కోరిక విషయంలో ఎలాగున మనము దానిని అనుసరించి జీవించాలో ఒక చిన్న సందేశాన్ని మనము దేవుని గ్రంథములో నుండి ప్రియులారా నేర్చుకుందాం. మరొకసారి ఆ మాట చదువుకుందాం. 45వ అధ్యాయం దయతో 5వ వచనాన్ని చదవండి. నీ నిమిత్తము
నీవు గొప్ప వాటిని వెలుగుచున్నావా? వెలుగవద్దు. నేను సర్వ శరీరుల మీదకి. ప్రియులారా, ఆ ఒక్క అంశం మీద ఆలోచన చేద్దాం. నీవు గొప్ప వాటిని వెలుగుచున్నావా అనే మాట, అది గౌరవమైన కోరికని మనకు అర్థమవుతుంది. నేను గౌరవించబడాలి, నేను సన్మానించబడాలి, నేను ఆ స్థానమును కలిగి ఉండాలనే కోరిక చాలా మంది ఈ దినాలలో కలిగి ఉన్నారు. ఒక రీతిగా మనం గమనిస్తే అది దేవుని చేత నియమింపబడితే, అది నీ కొరకే దేవుడే సిద్ధము చేసి ఉంటే ప్రయోజనకరముగా ఉంటుంది పరిచర్యలు. ఇవాళ చాలా మంది ఈ అనుభవానికి రాకుండా, ఈ అనుభవాన్ని నేర్చుకోకుండా ముందుగానే ఆ కోరిక కలిగి సంఘాలలో ఉంటున్నారు. ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. అంటే ఇది ఎలాంటిదని గమనించాలి. ఒక రీతిగా గమనిస్తే ప్రియులారా, ఈ కోరిక ఎవరైతే కలిగి ఉంటారో, ఈ అపేక్ష ఎవరైతే కలిగి ఉంటారో, మరి కొన్ని షరతులు గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఈ కోరిక ప్రారంభంలో కూడా కలిగి ఉన్నట్టు గ్రంథంలో చూస్తాం. తెలిసిన మాటలే. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-13 వచనాలలో గమనిస్తే దేవదూతలు కూడా ఈ కోరిక కలిగి ఉన్నారు. గౌరవపరమైనటువంటి నాయకత్వం అలాగని గమనిస్తూ ఉండగా వారు కలిగి ఉన్నటువంటి కోరిక ఇది సరైనది కాదని స్పష్టంగా గ్రంథంలో మనకు రుజువవుతుంది. అందుకే పతనమయ్యారు. ఈ కోరిక కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ ఆలోచనలో, ఆ కోరికలో అది పవిత్రమైన ఆలోచన కాదు, కానీ పాప సంబంధమైనది మనకు అర్థమవుతుంది. నేను చెబుతున్నా, ఈ భాగంలో సేవకుడు వద్దని నేను చెప్పలేదు కదా, నాయకులు వద్దని చెప్పలేదు. వారు సంఘానికి ఆయన పరిచయకు అవసరం. కానీ ఈ యొక్క నాయకత్వంలో, ఈ సేవకత్వంలో ఉన్నవారు వారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో రాపించి ఉన్నాడు. అలాగే చిన్న సందేశం కాబట్టి దాన్ని అంత ఎక్కువసేపు ఆలోచించడానికి లేదు. కాబట్టి ఈ గౌరవమైన కోరిక కలిగిన మనము ప్రభు ప్రేమించి నియమించాడు, ఆయన ఆహ్వానించాడు, ఆయన పిలిచాడు, ఆయన అప్పగించాడు. ఈ గౌరవపరమైన కోరికలో ముందుగా మనం ఎలాంటి సుగుణాన్ని కలిగి ఉండాలి కదా, ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. ఒక సేవకుడుగా, ఒక నాయకుడుగా మనం చేస్తున్నటువంటి పరిచర్య మన కేంద్రాలలో ప్రయోజనకరంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలంటే ఒక నాయకుడైన, సేవకుడైన తప్పక వెలిగేదానికంటే ముందుగా ప్రభువు నీ కోసమే సిద్ధము చేసి నీకు అప్పగించిన దానిలో ఎలా ఉండాలో ప్రభువే తెలియజేస్తున్నాడు. మీ అందరికీ తెలిసిన మాటని మనం దైవ గ్రంథంలో చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 42-44 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త త్వరగా చదవండి. 10వ అధ్యాయం 42-44 వచనాలు. మీలో ఎవడైనను చదవండి. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండవలెనగా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ప్రియులారా, ఈ భాగాన్ని గమనిస్తూ ఉండగా నీవు దేని కొరకు వెలుగుచున్నావు? నాయకత్వము కొరక, సేవకత్వము కొరక? అయితే ఆ పని కోసమే నియమింపబడిన వారితో, సిద్ధపరిచిన వారితో ప్రభువు సూచిస్తూ ఉన్నది ఏంటనగా, మీలో ఎవరైతే గొప్పవాడుగా ఉండాలని అనుకుంటున్నారో కదా, ముందు ఎలా ఉండాలట అక్కడ ఉన్న విషయాలే. ఈ 45వ వచనంలో కూడా గొప్పవాడిని వెతుకుచున్నావా? 45వ అధ్యాయం ఇర్మీయా గ్రంథంలో 5వ వచనం, నువ్వు గొప్పవాడిని వెతుకుచున్నావా? ఇది సరైనది కాదు, అది పాపమే. ఒకవేళ ఆ నాయకత్వానికి, ఆ సేవకత్వానికి, ఆ పరిచయకు నువ్వు నియమింపబడితే మనం ఎలా కూడా ఉండాలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నాయకుడు
దాసుడుగా ఉండాలి కదా. సేవకుడు ఎలా ఉండాలి? నేను దేవుని పనిలో ఉన్నాను, ఈ బాధ్యతను ప్రభు ఇచ్చాడు, ప్రభు చేత నియమింపబడ్డాను, ఇది గౌరవపరమైనటువంటి భాగ్యమే. కానీ ఈ కోరిక కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా ముందుగా ఎలా ఉండాలంటే క్రీస్తు జీవితాన్ని కలిగి ఉండాలి, దాసుడుగా ఉండాలి. నా ముందుకైతే లీడర్షిప్ లో దాసుడుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు? ఏ బ్రదర్, దాసుడు అంటే ఎలాంటి వాడు? వాస్తవంగా దాసుడు అంటే ఎలాంటి వాడు? దాసుడు అంటే పనిచేయవాడు, అంతే కదా. దాసుడు చెప్పినట్లుగా నడుచుకునేవాడు, యజమానికి ఆయన చిత్తానికి లోబడి ఆయన చూపించిన రీతిగా పనిచేయవాడు. ఈరోజు సంఘాలలో పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మరికొంతమంది సంఘములో వాక్యములు కొంచెం బోధిస్తూ ఉండగానే వారు ఏమనుకుంటున్నారు? తాను కూడా ఒక కోరిక కలిగి ఉంటున్నాడు. తప్పని నేను చెప్పలేదు, ప్రభు ఇస్తే ఓకే. సరే, నియమింపబడిన సేవకులు, నియమింపబడినటువంటి పెద్దలు ముందుగా దాసులుగా ఉంటే ఆ పరిచర్యలో ప్రభు మహిమ పొందుతాడు. మనమన్నటువంటి సంఘంలో ఆ క్షేత్రానికి ప్రయోజనం ఉంటుందని అర్థమవుతుంది. కానీ ప్రారంభంలోనే ఆ కోరిక ఎవరు కలిగి ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పాను, యెషయా 14 దేవదూతలు. కోరిక మంచిదే, కానీ ప్రియులరా అందులో పాపము కనబడుతుంది. మరి ఎందుకు అనుభవం తెచ్చుకునే పాపం ఎలాంటిదంటే అతిశయం. అంటే దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఇష్టపడ్డాం. దీనిని వెనుకుచున్నావా? దేవుని పిల్లలారా ఆలోచించండి. విశ్వాసం గురించి ఒక పాఠమే. దేవుని చేత నియమింపబడిన ఒక నాయకుడు, ఒక సేవకుడు ముందుగా దాసుడుగా ఉండేది నేర్చుకోవాలి. ఇక ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనకున్న మాదిరి ఆయన దాసుడుగా ఉన్నాడు, దాసుడుగా ఉన్నాడు కదా, సేవకుడుగా ఉన్నాడు. తర్వాత ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు కంటిన్యూగా చదవండి బ్రదర్. మార్కు సువార్తలను చదవండి. యేసు వారిని తనతో పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జనులు అధికారం నియమించబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారు గొప్పవారు వారి మీద. మరి దేవుని ప్రజలకును భూలోకంలో అధికారులకును సేవకులకు నాయకులకు తేడా లేకుండా సంఘాలలో ఈవేళ కనబడుతున్నాను. ప్రభు ఇచ్చిన నాయకత్వం శ్రేష్టమైనది, అది ఉన్నతమైనది. ప్రభు ఆ భాగ్యం ఇచ్చాడు. కానీ లోకములో ఉన్న నాయకులకు, లోకములో ఉన్న అధికారులకు, పరిచర్యలో ఉన్న సేవకులకు, నాయకులకు తేడా కనబడాలి. మీరు గమనించండి, లోకములో ఉన్న వారందరూ మంచి నాయకుడు కావాలని ఎన్నుకుంటారు, అవును కదా. మరి దేవుని సంఘము విలువైనది, శ్రేష్టమైనది. ఈ సంఘమును నడిపించడానికై ఒక యోగ్యమైన నాయకుడు కావాలని అనుకోవడం సంఘానికి క్షేమము ప్రియుల. కానీ ఈ వేళ ఒక హెల్డర్గా, ఒక ఎవాంజలిస్టుగా అది కనబడదు. ఇవాళ ఎలా ఉన్నామంటే గౌరవపరమైన కోరిక కావాలి, కానీ ఈ అమూల్యస్ అనేది ఇష్టపడలేదు. వింటున్నారు కదా. ఒక సేవాతత్వములో, నాయకత్వములో ప్రభువు తెలియజేస్తుంది, సేవకులారా ఆయన శిష్యులకు, మీ ముందున్న పరిచర్యలో మీరు బాసులు కాదు. ప్రభు ఆ భాగ్యం ఇచ్చాడు, కానీ ఇవాళ సేవకులైనా పెద్దలైనా వారి రెస్పెక్ట్ ప్రభు ఇచ్చాడు, అది అవసరమే. అయితే దాసుడుగా ఉండాలంటూ లోకంలో ఉన్న అధికారులు మీకేం తేడా ఉంది అన్నాడు. ఎక్కడైనా వెళ్ళండి, అధికార దాహం కొరగా వెతుకుతున్నారు. నాకు గౌరవపరమైన కోరిక, నన్ను ఎందుకు గుర్తించలేదు అన్న ఆలోచనలు ఉన్నాయి, అవునా కదా. నేను ముందుగానే చెప్పాను, ఆ విషయం అపార్థం చేసుకోకూడదు. అది ప్రభువు చేత నియమించేది. ఈ కోరిక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఇద్దరు కలిగి ఉన్నారు. మీరు చెప్పగలరు ఎవరు కదా?
ఈ కోరిక కోసమై యేసు ప్రభు దగ్గరికి తల్లిని వాడుకున్నారు. అవును కదా? చలస్తాను మత్తయి సువార్త 19వ అధ్యాయం 27-28, మార్కు సువార్త 10:30 మనం చదువుతాం. ఆయనతో స్నేహం ఉన్నప్పటికీ ప్రభు ఆయన రిసీవ్ చేయలేదు. చేశాడా? మత్తయి సువార్త 19:27 ఆయనతో ఎవరు పాలించబోతున్నాడో ఆ భవిష్యత్తులో ఆ లీడర్షిప్ లో చూస్తాం. రెండుగా మార్కు సువార్త 10:30 కూడా అది ఎవరి కోసం సిద్ధపరిచిందో, అది ఎవరి కోసమే సిద్ధపరిచాడో వారికే నియమింపబడుతుంది. స్థానిక సంఘంలో వాక్యం చెబితే నాయకుడా, స్థానిక సంఘములో ఒక మంచి గానం, ఒక మంచి సందేశాన్ని ఇస్తే ఒక సేవకుడుగా, నాయకుడుగా వెంటనే నియమింపబడతాడా? మనం పత్రికలలో, సువార్త గ్రంథాలలో, అపొస్తల కార్యాలను చదివితే తిమోతి జీవితంలో వెంటనే ఒక సేవకుడిగా పెద్దగా పౌలు నియమించలేదు. పరిపక్వమైనప్పుడు, అనుభవం వచ్చినప్పుడు ఆయన నియమింపబడ్డాడు. సువార్త తండ్రి యాత్రలో అంగీకరించాడు. వెంటనే తనకు ఆ బాధ్యత అప్పగించబడలేదు. నాయకత్వంలో పాపం ఉన్నదా? ఆ కోరిక పాపమే కదా. అందుకే ప్రారంభంలో వారు పతనమయ్యారు. రెండుగా నాయకత్వంలో ఒక సేవకుడిగా, నాయకుడిగా ప్రభువు చెబుతున్నాడు, దాసుడుగా ఉండాలి. మీరు సేవకుడుగా, నాయకుడుగా, దాసుడుగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఈ మాటలు మాకు తెలుసులేదు. వెతుకుతున్న వారిగా చెబుతున్నాడు. నువ్వు దేని వెతుకుతున్నావో, ఏ కోరిక కలిగి ఉన్నావో ఆ విషయంలో ఈ కోరిక. శిష్యురాలతో స్నేహంగా ఉన్నారు కదా. తల్లిగారు ఎవరి విషయం అడిగారండి? బ్రదర్ యోహాను యాకోబు విషయాలలో, అవునా కదా? వారితో స్నేహంగా ఉన్నాడు, కానీ వారి భ్రమను తొలగించాడు లేదా? ప్రభువు ఆయన వారితో స్నేహంగా ఉన్నాడు, వారి భ్రమను తొలగించి భవిష్యత్తును గురించి ఆయన తెలియజేశాడు. యాకోబు చంపబడతాడు, యోహాను నిర్బంధింపబడతాడు. అది ఎవరి కోసం నియమింపబడినదో వారే ఆ పనిని జరిగిస్తారు. అది 45వ అధ్యాయం 5వ వచనంలో గౌరవమైన కోరిక ఉండడం తప్పు కాదు, కానీ దానికి ఒక అర్హత ఉండాలి. ఈ అర్హత లేకుండా వెతకడం, దానికోసం సంఘానికి సమస్య తేవడం. నేను ఇక్కడ సేవకులు పెద్దలు ఉంటే ఈ మెసేజ్ ఎందుకు బ్రదర్ అని మనం అనుకోవచ్చు. మన నియమాలు ఎలా ఉంటాయంటే, మన బంధువు అయితే ఆ కోరికను వెంటనే నియమించడానికి ఇష్టపడతాం. సువార్థికుడు ఎవరైతే ఇష్టం ఉన్నారో పెద్దగా నియమిస్తాడు. సంఘ పెద్దకు తన ఇష్టం ఉందో తన బంధువు నియమించడానికి ఇష్టపడతాడు. లేఖనాల వెలుగులో ఇది వాక్యానికి విరుద్ధమని గమనిద్దాం. ప్రియులారా, 40వ అధ్యాయంలో పాఠమే నేటి స్థానిక సంఘాలలో ఒక సేవకుడుగా, ఒక పెద్దగా మనం నియమించవలసింది వారు ఆత్మ సంబంధమైన అర్హతలు ఉన్నాయా? పరిపక్వం పొందారా? కొన్నిసార్లు వయస్సును బట్టి మనం ఇష్టపడవచ్చు. నా మట్టుకైతే లేఖనాల వెలుగులో ఆత్మీయ అనుభవం చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని మనము మనసులో ఉంచుకుందాం. అలాగే ఇప్పుడు ఏమర్థమవుతుంది మనకు? వారు కోరిన కోరిక యేసు ప్రభు దగ్గరికి వచ్చి సరైనదే కాదు. వెంటనే దేవుడు వారికి తెలియజేశాడు. స్నేహముతో ఉన్నప్పటికీ అది ఎవరి కోసమైతే నియమించబడిందో, సిద్ధపడిందో వారికే అది అనుగ్రహించబడాలి.
పడుతుంది. సంఘాలలో కూడా క్రీస్తు మాదిరి పెద్దలు నియమించేటప్పుడు, సేవకులు నియమించేటప్పుడు సేవకుడు పెద్దలు ఈ ఆలోచన కలిగి ఉంటే సంఘాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవునా కదా? ప్రియులారా, ఇప్పుడు తెలియచేస్తున్నాడు. అలాగైతే ఒక పెద్ద, ఒక సేవకుడు క్రీస్తు మాదిరి అవసరం. బైబిల్ గ్రంథంలో ఆ మాట మనము చదువుకోక ముందు ఈ కోరిక ఎవరికి ఉంటుందంటే, ఆదాము యొక్క సంతతిలో వచ్చిన ప్రతి మనుషుడు ఈ కోరిక కలిగి ఉంటాడు. మనం ఎవరి కోరికలు వచ్చాము? ఆదికాండం 5:3 కదా. ఆ స్వభావం కొంచెం పాట పాడితేనే, కొంచెం ప్రసంగం చేస్తేనే పెద్దకి ఇష్టంగా ఉన్నాడా, సేవకునికి ఇష్టంగా ఉన్నాడా, వెంటనే ఈ రెఫరెన్స్ దైవ చిత్తానికి అది విరుద్ధమని గమనించాలి. అతడు దర్శనం కలిగి ఉన్నాడా, ఆయన క్రమశిక్షణ కలిగి ఉన్నాడా, 3 పరిపక్వం ఉందా? ఇది సంఘము తప్పకుండా గుర్తించాలి. దర్శనం, క్రమశిక్షణ, పరిపక్వం అనేది చాలా ప్రాముఖ్యం. అలాగే ఇప్పుడు ఏమర్థమవుతుంది? సంఘాలలో సేవకులు పెద్దలు ఎదుర్కొనేది ఏంటి? ఈ కోరికలు కలిగిన వారు ఉన్నారు, అర్హులా కాదని పెద్దలు, సువార్థికులు తప్పకుండా రికగ్నైజ్ చేయాలని మనకు అర్థమవుతుంది. మరి ఎవరైనా ఇక్కడ యూత్ అయితే ఈ బ్రదర్ ఉద్దేశం ఏంటి? మిగతా వారు నియమించకూడదు అని అలా చెప్పలేదు. అతని వయసు చూడద్దు, దర్శనం ఉందా, క్రమశిక్షణ ఉందా, పరిపక్వత ఉందా, వారిని మనం నియమించాలి. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ ప్రియులారా, మనం గమనిస్తూ ఉండగా ఇంకొక విషయం ఎందుకు చెప్తున్నాడే, ఆదాము స్వభావం మనం విమోచింపబడి రక్షింపబడిన ఆ కోరిక ఉంటుంది. ఆదికాండం 5:3 అది ఆదాము స్వభావం. ఆదికాండం 11వ అధ్యాయం మానవుడు ఎలాంటి వాడంటే గొప్ప వాటి కొరకై ప్రయత్నం చేస్తున్నాడు, గొప్ప కావాలి అని. అవునా కదా? ఆదికాండం 11వ అధ్యాయంలో మానవుడు ఎలాంటి వాడంటే గొప్ప వాటిని వెతుకుతాడు. సేవకు పిలువబడిన మనకు, నాయకత్వాన్ని అప్పగించబడిన మనకు, భవిష్యత్తులో కానున్న వారికి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే, మనం ఆశిస్తుంది దైవ చిత్తానుసారమైనదా కాదా? అలాగే దానికి ముందుగా ఈ సేవకత్వంలో, నాయకత్వంలో ఆదాము సంతానం వచ్చిన వారికి కోరిక ఉంటుంది. కానీ ప్రభువు చేత ప్రత్యేకింపబడిన మనము ఈ సుగుణాలు కలిగి ఉందాం. ముందుగా ఏ సుగుణాలు ఇప్పుడే చదువుకున్నాం, మరలా చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చదవండి బ్రదర్. యేసు వారిని తన ఎదుట పిలిచి వారితో ఇట్లనెను, ఇట్లనెను, అన్యజనులు అధికారాన్ని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడు. ఒక నాయకుడు, సేవకుడు ఎలా ఉండాలో ప్రభు ఇచ్చినటువంటి చాలా రమ్యమైన సూచన. మనమున్న స్థానిక సంఘములో ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా దాసుడుగా ఉండాలి. ప్రముఖుడు అనుకునేవాడు పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఈరోజు సేవకులుగా, పెద్దలుగా ప్రసంగం చేస్తారు, గానము చేస్తారు, లీడ్ చేస్తారు. ఇవి చేయగలుగుతున్నామా? కదండి. దాసుడుగా ఉండడమై ఇష్టపడుతున్నామా? పరిచర్య చేయడానికై ఇష్టపడుతున్నామా? ఒక మాట చెప్పనివ్వండి. మానవుడి కోరిక కలిగి ఉన్నందుకే పరలోకం నుండి ప్రభు భూమికి దిగి వచ్చాడండి. ఆ మాట తప్పక మనం రిసీవ్ చేయాలి. మానవుడు ఈ కోరిక కలిగి ఉన్నాడు. ఇది పాప స్వభావం. ఎప్పుడు తాను దాసుడుగా పరిచయం
చేయడానికి ఇష్టపడడు. అందుకే ప్రభు లోకానికి వచ్చి ఆయన సేవకత్వములో ఒక సువార్థికుడుగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకుడుగా ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో ఆయన చూపించాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయమంతా చదివితే ఇశ్రాయేలులు దేవుడు ఆశించినంతగా వారు జీవించకుండా ఓటమి పాలయ్యారు. యెషయా 42వ ఓటమి చూడకుండా భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు జీవితం ద్వారా ఒక నాయకుడు, ఒక సేవకుడు ఎలాంటి మాదిరి కలిగి ఉండాలో ఆయన ప్రపంచానికి నేర్పించాడు. 42వ యెషయా గ్రంథం చాలాసార్లు చదివాను. అక్కడ మెస్సియా పదము కనబడుతుంది. ఇశ్రాయేలు ఖండితముగా వారు పతనమయ్యారు. మెస్సియా ఆయన ఎలా ఈ లోకానికి వచ్చి తన సేవకత్వాన్ని అందిస్తాడు ఈ ప్రపంచానికి. ఆయన పగిలిపోలేదు, కానీ ప్రపంచానికి ఆ ప్రవచన నెరవేర్పును నేర్పించాడు. ఇశ్రాయేలులు వారు పతనమయ్యారు. అలాగైతే ఉదయకాలం అని లోకానికి వచ్చి తన సేవకత్వంలో ఎలా ఉన్నాడో ఒక మాట చదువుకుందాం. తెలిసిన మాటలే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి యేసుక్రీస్తు ప్రభు సార్వభౌముడు, సర్వాధికారము కలిగిన వాడు. ఆయన దేవుడు, ఆయన దేవుడితో సమానుడు. ఆయన భూమిలో ఉన్న కాలములో ఆయన దాసుడుగా ఉండక ఇష్టపడ్డాడు. ఇది ఆయన మన ముందు వచ్చిన మాదిరి. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఇలా మీరు జీవించండి, ఇలా అనుసరించండి, ఇలా బ్రతకండి అని చెప్పేటప్పుడు ఒక మోడల్ ఉండాలి. శిష్యులకు పాఠాలు నేర్పాడు. పాఠములు నేర్పిన మెస్సియా ఇశ్రాయేలుకును ఆయన ఏర్పరచుకున్న శిష్యులకును ఆయన కలిగి ఉన్న మోడల్. ఆయన దాసుడు. ఇవే సేవకులుగా, నాయకులుగా, దాసులుగా ఉండడానికి, పరిచర్య చేయడానికి ఎవరు ఇష్టపడరండి. మందిరంలో పట్టాలు పరచుటలో, మందిరాన్ని శుభ్రము చేయటలో, బాత్రూములు కడుగుటలో మనకు ముందుగా ఉన్న భక్తులు ఈ గొప్ప పరిచర్య చేశారు. దైవజనులు ప్రభుదాసంకులు గారు వెనక చాలాసార్లు సూటి కేసు తీసుకుని వెళుతున్నప్పుడు వారిలో ఉన్న మాదిరి చాలా ఉన్నాయి. జి రాజరావు అంకులు గారు, ఆయన మాదిరి. ఆయన పరిచయం వచ్చిన స్థలాలలో కూడా అర్ధరాత్రి వేసి బాత్రూంలో కడిగిన అనుభవం రాజరావు అంకులు గారికి. ఒక ఉపదేశకుడుగా మాత్రమే కాదు, ఒక గ్రంథ రచనగా మాత్రమే కాదు, వారి సేవకత్వంలో ప్రభువు యొక్క మాదిరిని వారు తీసుకున్నారు. కానీ ముందుగానే శిష్యులు ఏం కోరుకున్నారు? ఇద్దరు. ఇప్పుడు చెప్పండి. కుడి ప్రక్క, ఎడమ ప్రక్క. మొత్తం 19:28, మార్కు 10:38. ఎవరు ఉండబోతున్నారు? అవమాన పాత్రను కోరుకోలేదు కానీ, శ్రమను కోరుకోలేదు కానీ, కష్టపడే పాత్ర వారు ఎన్నుకోలేదు కానీ వారు మహిమను కోరుకుంటున్నారు. అంటే స్థానాలు. అవునా కదా? ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? చాలా మంది జీవితాలలో శ్రమనే పాత్రను ఎవరు ఇష్టపడడం లేదండి. ఈ శ్రమనే పాత్రను ఇష్టపడకుండా చాలా మంది మహిమను కోరుకుంటున్నారు. యోహాను యాకోబులకు ఇచ్చిన సందేశం తల్లి ద్వారా ఇవాళ సేవకుడుగా, పెద్దగా మనకు కూడా పాఠమే. అది నియమించబడిన వాడికి ప్రభు ఎవరికైతే సిద్ధం చేశాడో అది వారికి ఆయన ఇస్తాడు. అందుకే ఎప్పుడే ఆయన అమలేం చేశాడు? యాకోబు చంపబడతాడు. యోహాను గారు ఒంటరిగా నిర్బంధింపబడాల్సిన పరిస్థితులు
వస్తాయి. అంటే మహిమ కంటే ముందుగా, నువ్వు హెచ్చింపబడడానికంటే ముందుగా, నీ స్థానానికంటే ముందుగా ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే సేవకత్వములో దాసుడుగా ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి, ఆ తర్వాత స్థానం. అంతే కదండి. ఈ అనుభవాన్ని సేవకులుగా నేను మీ అందరికీ చాలా చిన్నవాడిని. నేను ముందుగా సేవకు రాకముందు నేర్చుకున్నది పట్టాలు పొరవడం, మందిరాన్ని శుభ్రం చేయడం, పెద్దల బ్యాగులు మోయడం. 10 సంవత్సరాలు కూడా కర్ణాటక ప్రాంతంలో అనంతపురం వచ్చేవారు కూడా అదే పరిచర్య. ప్రభుత్వ సమయం మందు మరొకరిని లేపాడు ఆ పని చేయడానికి, మరొకరిని లేపాడు కదా. మాదిరి ఉన్నప్పుడే మనమున్న సంఘాలలో ఈ పనికి దేవుడు మరొకరిని తప్పకుండా లేపుతాడు. అందుకే మానవుని స్వభావం ఆలోచించి దేనిని వెతుకుతున్నావు కదా. నువ్వు దేనిని వెతుకుతున్నావు? నీ కోరిక స్థానమా, అధికారమా, నాయకత్వమా? ముందు అది కాదు. నువ్వు దాసుడుగా ఉండాలి, నువ్వు పరిచారకుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో ఒక సేవకుడుగా చూపించాడు. నేను ముందు చెప్పాను, యెషయా 42వ అధ్యాయం, ఇశ్రాయేలు అలా ఉండడానికి ఇష్టపడలేదు కదండి. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం కదా 9:17, వారు దీన మనస్సు కలిగిన ఇష్టపడిన వారు కాదు. ఈ మాదిరి వారు కోల్పోయారు. ప్రభు లోకానికి వచ్చి తన దీనత్వాన్ని, తన జీవితంలో తన మాదిరిని నేర్పించాడు, చూపించాడు. ఆయన సేవకులుగా ఆయన చేత నియమించబడిన నీవు నేను, బాధ్యత పెద్దలుగా నియమింపబడిన మీరు ఖచ్చితంగా దాసుడుగా ఉండాలి, పరిచారకుడుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు వారి స్థానాలు ఉన్నతంగానే ఉంటాయా లేదా బ్రదర్? ప్రభువే చెప్పాడు మత్తయి 15లో, నాతో వారు పాలిస్తారని శిష్యులతో చెప్తున్న ఆ సందర్భం. నీ జీవితంలో కూడా, నీ నాయకత్వంలో, నీ పరిచర్యలో ఒక గ్రోహం ప్రవహిస్తాడు. ఎలా ఉన్నా ఆయన ఆ వ్యక్తులను స్థిరపరుస్తాడు. ఆ మాట కంటే ముందుగా ఇంకొక ఆయన కూడా గ్రంథంలో దాసులుగా ఉండడానికి ఇష్టపడలేదు. చూడండి, 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. మీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచాను, మీ తండ్రిని నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతనికి ఉంచిన బరువైన కాడిని నీకు చులకన చేసిన కదా మేము నీకు సేవ చేయము. 7వ వచనాన్ని చదవండి. వారు ఈ దినంలోనే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాట నిజముగా దాసుడుగా ఉండటకై సొలొమోను కుమారుడు రెహబాము రిజెక్ట్ చేశాడు, అంగీకరించాడు. నువ్వు అభివృద్ధి కావాలి, నీ సేవకత్వంలో నువ్వు వర్ధిల్లాలి అంటే ముందు నువ్వు దాసుడుగా ఉండాలి నీ ప్రజల మధ్యలో. ఆయన ఓటమి చెందడానికి ఇదే కారణం. ఈనాడు మన సేవా జీవితంలో అనేక మార్లు పతనము కావడానికి, ఓటమి చెందడానికి, మన నాయకత్వంలో ఈ నైతిక విలువను కోల్పోతున్నాం. మనం ఎప్పుడు కూడా దాసుడుగా ఉండడానికి ఇష్టపడమని, బాసుగా ఉండడానికి ఇష్టపడతాం. అవును కదా? స్లేవ్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం? అది చాలా తక్కువ అంచనా వేస్తాం. ప్రసంగం అంటే మనం ఇష్టపడతాం, బోధించడానికి, లీడ్ చేయడానికి ఇష్టపడతాం, నడిపించడానికి. అయితే సంఘ కార్యక్రమాలలో ప్రభువుని తగ్గించుకొని చేపించుకునే వారముగా కాకుండా చేసేవారు ఉండడానికి ఇష్టపడము. అంతే కదా? మన సేవలో మనం చేసేవారు దానికి రెహబాము ఇష్టపడలేదు. ఎంత నష్టపోయాడో మనం గమనిస్తాం. కాబట్టి మన సేవా జీవితంలో ఒక సేవకుని, ఒక నాయకుడిని హెచ్చించి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళాలంటే దానికి ముందుగా క్రీస్తు జీవితం అవసరం. ఆయన దాసుడుగా ఉన్నాడు, ఆయన పరిచారకుడు ఉన్నాడు. ఇశ్రాయేలు ఓడిపోయినందుకే ప్రభు లోకానికి రావాల్సి వచ్చిందండి. మీరు 42వ అధ్యాయం చదువుకోండి.
మెస్సియా గ్రంథంలో అన్ని విషయాలు మెస్సియాను వచ్చే కనబడతాయి. ఆయన వచ్చి రుజువు చేశాడు. ఆయన ఈ లోకానికి వచ్చి రుజువు చేశాడు. దేవుని గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. అలాగైతే ఇప్పుడు నీవు వెతకకుండా నీవు కలిగి ఉన్నటువంటి ఆ ధీరత్వం, నువ్వు కలిగి ఉన్న సాత్వికం, నువ్వు కలిగి ఉన్న బాధను బట్టి ప్రభువు వెతుకుతే బాగుంటుంది. అనగా ఉదాహరణకు బేతంచెల సంఘంలో ఒక యోగ్యుడు ఉన్నాడా? ఈ పనికి తగిన వాడు ఉన్నాడా? ఈ నంద్యాల జిల్లాలో లేదా ఒక లోకల్ అసెంబ్లీలో మరొక తరానికి ఒక యోగుడు ఉన్నాడా? ఒక దీనుడు ఉన్నాడా? ఒక సాత్వికుడు ఉన్నాడా? ఒక దాసుడు ఉన్నాడా? పరిచయం చేసేవాడు ఉన్నాడా అని ప్రభువు వెతికి నియమిస్తే వారు ఈ అనుభవానికి రాగలరు. అనగా దేవుని గ్రంథంలో చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కనే కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రియులారా, ఒక యోగ్యుని నియమించేవాడు ప్రభువు అని మనకు అర్థమవుతుంది. ఒక దీన మనస్సు కలిగిన వాడిని, ఒక సాత్వికుడిని, ఒక యోగ్యమైన వాడిని ప్రభువే నియమిస్తాడు. నియమించువాడు ప్రభువే. నీ గౌరవమైన కోరికకు బదులుగా నువ్వు యోగ్యుడవో కాదో, నువ్వు ఇష్టడవో కాదో, నువ్వు హృదయానుసారో కాదో ప్రభువు నియమిస్తే బాగుంటుంది. ఆ మనసు సంఘాన్ని కూడా ప్రవహిస్తాడు. కొన్నిసార్లు అలాంటి వారు ఉన్న కొద్దిమంది ఎంకరేజ్ చేయలేండి కదా, వాడు డౌన్ కావడానికి ఇష్టపడరు. కానీ ప్రభు చాలిన వాడు, ఈ మెస్సియా, ఈ ప్రభు అయిన క్రీస్తు ఎలాంటి వాడంటే అలాంటి జీవితాన్ని కలిగిన వారిని ఆయనే వెతుకుతాడు, ఆయనే చూపిస్తాడు, ఆయనే నియమిస్తాడు. అలాగే ఈ ఆశ మంచిదే కానీ నీ ఎంతకు నువ్వుగా వెతకవద్దని గ్రంథం మనకు నేర్పుతుంది. నువ్వు కనిపెట్టుకోవాలి. ఇలాంటి అనుభవాన్ని నువ్వు కనిపెట్టుకుంటే ప్రభు తప్పకుండా ఈ పనికై నిన్ను సిద్ధం చేస్తాడు. ప్రభు నిన్ను నియమిస్తాడు. ఇప్పుడు మనం గమనించాలి, నియమింపబడి దానికంటే ముందుగా నీ జీవితంలో శిష్యత్వములో ఒక తరబీదు కూడా అవసరం. ప్రభువును వెంబడించినప్పుడే, బోధకుని వెంబడించినప్పుడే ఆయన మాదిరి మనం అప్లై చేసుకోగలం. బ్రదర్, యేసుక్రీస్తు శ్రమ ఎందుకు కలిగినప్పుడు ఆ శ్రమ అప్లై చేస్తున్నప్పుడు ఆయనంత విధేయత కలిగిన వాడు, ఆయనంత మాదిరి కలిగిన వాడు, ఆయనంత తీరుడు మనకు అర్థమైంది. ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా, మన బోధకుడు, మన ప్రభు అయిన క్రీస్తును నేను వెంబడించినప్పుడు ఇష్టపడి ఆయన నీకు నాకు నేర్పించి ఒక యోగ్యుడిగా ఉన్నప్పుడు నేను చూపించి ప్రభు తప్పకుండా నియమిస్తాడు. ఈ మాట మనసులో మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు బ్రదర్? 45వ వచనములో వెతకవద్దు అన్నారు. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? ఒక యోగ్యుడి కోసమై దేవుడే వెతికాడు. ఆ యోగ్యుని నియమించింది ప్రభువే, సిద్ధం చేసింది ప్రభువే. కాబట్టి దేవుని చేత చూపించబడిన వాడు, దేవుని చేత నియమింపబడిన వాడు ఆయన కొరకై మాదిరి కలిగిన సేవ చేయగలడు. ఆయన చేత చూపించబడిన వాడు దాసుడుగా ఉండడము, పరిచారకుడుగా ఉండడము, మాదిరి కలిగి ఉండడం ఇష్టపడతాడు. అందుకే మొదటి సమయంలో 13-14 ఆయన వెతుకుతున్నాడు, నువ్వు వెతకవద్దు. ఒక యోగ్యుని సంఘానికి చూపిస్తాడు. అపొస్తలుల కార్యం 13 మొదటి 3 వచనాలలో ఆయన చూపించాడు. కొత్త నిబంధన కాలంలో కూడా అక్కడ ఎంతమంది ఉన్నారు? అపొస్తలుల కార్యాల 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు బ్రదర్? మనం లెక్క పెడితే 7 ఉన్నారు. అక్కడ
వైట్ మ్యాన్స్ ఉన్నారు, బ్లాక్ మ్యాన్స్ ఉన్నారు, నేషన్స్ ఉన్నారు, ప్రీచర్స్ ఉన్నారు, ఇలా రకరకాల వారు ఉన్నారు. వారిలో యోగ్యులైన వారిని దేవుడే చూపించాడు, దేవుడే నియమించాడు. కాబట్టి నియమించువాడు ప్రభువే కానీ చూపించువాడు ఆయనే. అంతవరకు క్రీస్తు జీవితాన్ని నేర్చుకోవాలి, క్రీస్తు మాదిరి కలిగి ఉండాలి. ఒక సేవకుడుగా, ఒక నాయకుడుగా ఈ మాదిరి ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు, ప్రభుని నిన్ను ఆ పనికై గుర్తిస్తాడు అని ఈ లేఖన భాగాలలో మనం గమనిస్తున్నాం. సరే, ఈవేళ ఇంకొక ప్రశ్న. దేవుడు యోగ్యుని వెతికి నియమిస్తాడని చూస్తున్నాం. అయితే యోగ్యులుగా నియమింపబడే సేవకుడు పెద్దలను గురించి గ్రంథంలో మరొక మాట కనబడుతుంది. ఎహెజ్కేలు గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 30వ వచనం. 22:30 ఎహెజ్కేలు గ్రంథం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారము దిట్టపరచుటకును నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఆలోచించండి. ఉన్నారా సాత్వికులు? ఉన్నారా తీరులు? ఉన్నారా క్రీస్తు జీవితాన్ని కలిగిన మాదిరి కలిగినవా? నాట్ ఫర్ మనీ, నాట్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఎన్నడూ కూడా నీ చదువును, నువ్వు కలిగిన సొమ్మును, నీ యొక్క భౌతికమైన దాన్ని చూడడం. క్రీస్తు జీవితం కలిగిన వారు ఉన్నారా? తగిన వాడు ఇశ్రాయేలులో కనబడలేదు. కాపలను చూచాడు. మాదిరి కలిగిన వారు, ధీరత్వం కలిగిన వారు, విధేయత కలిగిన వారు, తగ్గింపు కలిగిన వారు కనబడలేదు. వారందరూ పతనమయ్యారు. అందుకే ప్రభు భూమికి దిగి వచ్చాడు. ఆయన దాసుడుగా, ఒక ధీరుడుగా ఆయన భూమికి దిగి వచ్చాడు. రిక్తుడైపోయేవాడు ఉన్నారా? కదండి, ఫిలిప్పీ 2వ అధ్యాయంలో రిక్తుడైనవాడు ఉన్నాడా? ధీరుడు ఉన్నాడా? తగ్గించుకునేవాడు ఉన్నాడా? తగినవాడు ఒక్కడు కనపడలేదు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? మన సేవకులం కదా, మన నాయకులం కదా. నేను ఇంకొకరిని కూడా అప్లై చేసుకుంటున్నానండి. ఎహెజ్కేలు 22:30 ఇది కూడా అప్లై చేసుకుంటున్నాను. మొదటి కొరింథీ పత్రిక 1 అధ్యాయం 10-11, 1 కొరింథీ 3:1-4 చూస్తే కక్షలు లేని వారు ఉన్నారా? ప్రేమించుకునే వారు ఉన్నారా? సహవాసంలో కలిసిపోయే వారు ఉన్నారా? వస్తుందా లేదా? పతనిపదల కాలంలో కాపలను చూచాడు, తగిన వాడు ఒక్కడైనను కనబడలేదు. యోగ్యులు ఉన్నారా? యథార్థవంతులు ఉన్నారా? విధేయత కలిగిన వారు ఉన్నారా? క్రీస్తు జీవితము కలిగిన మాదిరి కలిగిన వారు ఉన్నారా? పాత నిబంధనలో ఒక్కడు కూడా కనబడలేదు అని నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒకవేళ నా మాటలు అయితే తప్పు అవుతాయి, ఇవి అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు అంటే తగిన సేవకుడు, తగిన నాయకుడు లేడు అని విచారపడుతున్నాడు. క్రీస్తు జీవితం కలిగి ఉంటాం. అందుకే భూమికి దిగి వచ్చి అది నెరవేర్చి ఆయన జీవితం ద్వారా చూపించి శిష్యులతో చెబుతున్నాడు, మీరున్న ఈ పొలములో, మీరున్న మీ సేవకత్వములో ఇప్పుడు ఆయన అనుసరించి వారు వెళ్ళాలి. స్థానాలు లేవని కాదు, పెద్దలు లేవని కాదు, పరిచారకులు లేవని కాదు, సేవకులు లేవని కాదు. ఇప్పుడు ఇలా ఉండాలి కదా. ఆయన దాసుడు, ఆయన దీనుడు, ఆయన తగ్గించుకున్నాడు, ఆయన రిక్తుడైపోయాడు. సేవలు ప్రభు కోసమై ఈ అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము నాకు నీకు నేర్పుతూ ఉంది. వాడుకున్నవాడు, నియమించువాడు, సిద్ధముంచేవాడు ప్రభువే కానీ. అయితే దానికి ముందుగా ఈ అనుభవం అవసరం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకంటే ఒక చిన్న సోదరుడు వచ్చాడు మీ మధ్య. నీ అనుభవాన్ని బట్టి
ఇష్టపడుతున్నావు కానీ అతని యోగ్యతను చూశావు. కోవర్కర్, కోఎల్డర్. I got 40 years experience. 40 ఏళ్ళ అనుభవం. నేను నీకంటే ముందుగా ఉన్నాను. నేను మంచి స్పీకర్ కదా, నేను మంచి ప్రసంగికుడిని, మంచిగా పాడగలను. దేవుని స్తోత్రం. అవి ప్రవహించిన వాక్యమే. యేసుక్రీస్తు అనే ఒక సేవకుడుగా నీ తోటి సేవకుడిని, నీ తోటి సహోదరుని, నీ తోటి కోవర్కర్, నీ తోటి కోఎల్డర్ నువ్వు ఎంకరేజ్ చేయగలవా? అది యేసుక్రీస్తులో సాధ్యమైంది. ఆయన ధీరుడైపోయినాడు, ఆయన దాసుడైపోయినాడు. కానీ ఆయన సార్వభౌముడు, సర్వాధికారము కలిగిన వాడు. ఇవన్నీ తెలుస్తాయి, మనకు తెలియదు కాదు. ప్రభు మాదిరి మన సేవకత్వంలో అవసరం. ఎంత పరిచయం చేసింది ప్రాముఖ్యం కాదు, ఎన్ని గ్రంథాలు బోధిస్తుంది ప్రాముఖ్యం కాదు. క్రీస్తు జీవితం సంఘానికి మనమున్న పరిచర్యకు అవసరము. తెలిసిన మాటను ఒక మాట చదువుకుందాం. నాకున్న టైంలో ముగింపు చేస్తాను. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్షయచేతనను వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరికొకరు తనకంటే ఒకడు తనకంటే యోగ్యుడిని రెస్పెక్ట్ చేస్తున్నామా? ఇది పౌలు జీవితంలో, బర్నబాస్ గారి జీవితంలో మనం చూడగలమండి. పౌలు కంటే ముందుగా బర్నబాస్ గారు రక్షింపబడ్డాడు. ఆయన కంటే ముందు సేవకు వచ్చాడు. ఆయన కంటే ముందు సంఘములో తన పేరు పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. ఎవరుడైనా పౌలును, సౌలుగా మారిన పౌలును ఆయన సంఘానికి పరిచయం చేయడం కాదు, చూపించాడు, ప్రోత్సహించాడు, కలిసి ముందుకెళ్ళాడు. మన సహోదరులుగా మన ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటున్నామా? ఇది క్రీస్తు జీవితము కాదా? ఆ పత్రికలో రాస్తూ ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసును కలిగిన మనస్సు సేవకుడికి అవసరం, నాయకుడికి అవసరం. కాబట్టి యోగ్యులుగా మనం ఒకరు గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. నా మట్టుగా అర్థమైంది ఏంటంటే, దేవుడి చేత నియమింపబడే సేవకుడు ఇంతకుముందు సహజ నాయకుడుగా ఉంటాడు కానీ, ఒక సాధారణమైన వ్యక్తిగా ఉంటాడు కానీ, దేవుని చేత తయారు చేయబడిన మనుషుడు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత అతని నాయకత్వంలో క్రీస్తు జీవితం ప్రారంభమవుతుంది కాదంటారు. మన దేవుని గ్రంథములో ఒక మాట చదువుకుందాం. సేవకుడుగా క్రీస్తు జీవితం ఒక పెద్దగా, ఒక స్వార్థికుడుగా ఎంత అవసరమై ఉందో తెలిసిన మాటలే. ఒక మాట చదువుకుందాం. కొరింథీయులు రాసిన తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడింది. ఇంకొక మాట చదువుకుందాం, తెలిసిన మాటలే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే ఒక మాట మనం దయతో చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయం చూడండి, 6వ వచనాన్ని చదవండి. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన ఈ క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవమును వాగ్దానంలో పాలివారులై ఉన్నారని అది అనున్నదియే. క్షమించండి కదా, 3వ అధ్యాయం 11వ వచనంలో చదవండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెను. భాగాన్ని బట్టి క్రింది భాగంలో అత్యల్పుడను ప్రధాన పాపిని పరిశుద్ధులందరిలో అత్యల్పుడను మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 9-10 వచనాలలో మనం గమనిస్తే, నేను అపొస్తలుల కంటే తక్కువ వాడను కదా.
ఇవాళ హంబుల్ మ్యాన్. ఒకప్పుడు సహజ నాయకుడు, విధేయత లేనివాడు, హంతకుడుగా ఉన్నవాడు, ధీరత్వం లేనివాడు కదా. దేవుని చేతిలో పడిన తర్వాత ఆయన సేవకత్వంలో చూడండి ఎంత విధేయత కలిగి ఉన్నాడో, ఎంతగా తగ్గించుకున్నాడో, ఎంతగా ధీరుడుగా ఉన్నాడో వాక్య భాగము తెలియజేస్తుంది. కానీ మన సేవ జీవితంలో క్రీస్తు జీవితం ఇదే కదా. ఆయన వలె తగ్గించుకోవడం, ఆయన వలె విధేయత కలిగి ఉండడం, ఇది మన సేవా జీవితంలో ఎంతైనా అవసరం. అందుకే 45:5 గ్రంథములో నువ్వు గౌరవపరమైన కోరిక అంటే గొప్ప వాటిని ఎప్పుడు గొప్పగా ఉండాలనుకుంటున్నావు. ఉన్నతమైన వాటి కోసమే మనం అపేక్ష కలిగి ఉన్నాం. వీటి వరకే చాలాసార్లు యత్నం చేస్తున్నాం. తగ్గించుకుంటున్నావా? క్రీస్తు జీవితం ఉన్నదా? విధేయత ఉన్నదా? దేవుని చేత నియమింపబడిన వాడు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడు? ఏం బ్రదర్ కదా. కాబట్టి మొదటి స్థాయిలో 10వ స్థానం వెతుకుతూ వచ్చింది ఆయనే. ఆయన చేత నియమింపబడిన వాడు బోధకుని వెంబడిస్తూ, ప్రభువుని వెంబడిస్తూ దీనుడుగా ఉంటాడు, ఇష్టడుగా ఉంటాడు. పాత నిబంధన కాలంలో ఉన్నారా? ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో కూడా కక్షలు లేనివా, అసూయ లేనివా, యోగ్యులుగా ఎంచుకునేవా, తమ్ముడు తాము తగ్గించుకునేవారు ఉన్నారా? ప్రభుకు అది అవసరమండి. ఆయన సేవలో ఉన్న మనకు ఈ అనుభవాన్ని కలిగి ఉంటే మన పరిచర్యలో శ్రమ పడడానికి సిద్ధమవుతాం. కాబట్టి ఒక సేవకుడు తన సేవకత్వంలో ప్రభు మాదిరి ఏంటంటే ఇవి మాత్రమే కాదు. కానీ వారు కోరుకున్నది ముందుగా స్థానాలు. యోహాను యాకోబులు కోరుకున్న ముందు స్థానాలు కదా. కానీ వాక్యం తెలియజేస్తే ముందు ఇవి దాసుడుగా ఉండడం, పరిచారకుడుగా ఉండడం, ఇప్పుడు తగ్గించుకొని ఉండడం. ఇది ఆయనతో నియమింపబడిన వాడు అపొస్తలుల గ్రంథం 9:12, అపొస్తలుల గ్రంథం 9:17, అపొస్తలుల కార్యాల గ్రంథం 22:24 గమనిస్తే ఆయన చేత నియమింపబడిన వాడు, ఆయన చేత చూపించబడిన వాడు, ఆయన చేత ఈ స్థానమును పొందువాడు ఈ అనుభవానికి వస్తాడు. క్రీస్తు జీవితానికి, క్రీస్తు మాదిరికి వస్తాడు. నా టైం కూడా అయిపోయింది. మరి ఈ సందేశాన్ని ముగించబోతుండగా దేని కొరకు వెతుకుతున్నాం? గౌరవమైన కోరికన మన యొక్క హెడ్డింగ్. ఈ కోరిక మంచిదే, కానీ నేను హెచ్చించేవాడు ప్రభువే. ఈ స్థానానికంటే ముందుగా మనకు అప్పగించిన స్థానాలలో మనము ప్రభువు జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం నేర్పుతుంది. ఇంటికి వెళ్ళి చదువుకుందాము. యెషయా 42వ అధ్యాయంలో 1వ వచనములో నుండి మనం చదువుకుంటూ అధ్యాయం అంతా క్రీస్తు జీవితమే కనబడుతుంది. ఇశ్రాయేలు కనబడతారు, క్రీస్తు కనబడతాడు. వారు ఓటమి పాలయ్యారు, క్రీస్తు విజయం పొందాడు. ఆ అధ్యాయంలో నేను గమనించింది ఏంటంటే 8వ వచనాన్ని చదువుకుంటే 42వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఆయన కనబడకుండా ఉన్నాడు. 45వ అధ్యాయం 15వ వచనములో ఆయన మరువుగా ఉన్నాడు. అది ఆయన కలిగి ఉన్న ధ్యానత్వం, ఆయన కలిగి ఉన్న విధేయత జీవితం, ఆయన సేవకత్వములు. 45:15 ఉదయకాలం నేను చదివాను, చాలా ఆశ్చర్యపోయాను. ఆయన సేవకుడుగా భూమి మీద ఆయన ఓడిపోలేదు, కానీ విజయం పొందాడు. ఆయన కనబడలేదు. అదే అనుభవంలో సేవకులు కనబడుతున్నారండి. యెషయా 6:2 వచనములో శరాపులు కూడా వారు కనబడకుండా ఉన్నారు, వారు సేవలు కదా. ఈ అనుభవాన్ని కలిగినప్పుడు 70వ కీర్తన 6-7 చరణాల్లో ప్రభు వారిని హెచ్చించి తన పరిచర్యలో ప్రభు పౌరులను వాడుకున్నట్టుగా, మరికొంతమంది అపొస్తలులను వాడుకున్నట్టుగా ప్రభు తప్పకుండా తన పనిలో వారిని ఉపయోగిస్తాడు. నిజంగా ఈ అనుభవాన్ని ఎప్పుడు రాగలరంటే ఒక సహజంగా ఉన్న నాయకుడు
క్రీస్తు చేత పట్టబడి నియమింపబడిన తర్వాత ఈ అనుభవానికి ఎప్పుడు వస్తాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకున్నప్పుడు 11వ వచనాలు చదువుకున్నప్పుడు ఇప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాడు. అనగా ఆయన మీద ఆధారపడిన వాడే రమ్యమైన సేవకత్వం చేయగలడు, సంఘములు స్థాపించగలడు, ఆత్మల సంపాదకుడుగా మారగలడు. ఇప్పుడు కనబడేది ఎక్కువగా ఉంది కానీ పని లేదు, సంఘాలు లేవు, పరిచర్య లేదండి. నేనుగా కూడా ఎగ్జాంపుల్ నా చిన్న అనుభవంలో అమరావతి ప్రాంతం ఉన్నప్పుడు ఉదయకాలం లేచి 6 గంటలకి సైకిల్ తీసుకొని హ్యాండ్ మైకు, పత్రికలు, అప్పుడు ఎంత వచ్చేవారు ఎవరు లేరు అక్కడ, ఎందుకంటే పని లేదు, సంఘం లేదు. నేనే పాడాలి, నేనే పత్రికలు పంచాలి, నేనే వీధి సువార్త చెప్పాలి. ఆ సేవ అనేది చాలా రమ్యంగా ఉంది, అది చాలా ఆనందంగా ఉంది. ఆ మాట నేను చెబుతున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో తన సేవలో ఆనందాన్ని చూచాడు. యెషయా 45:15లో ఆయన ఆనందాన్ని చూశాడు. ఆయన పరిచర్యలో ఆయన ఆనందాన్ని కూడా ఇచ్చాడు. ఎబ్రీ 12లో కదా. మన పరిచర్యలో ఈ అనుభవాన్ని మనం చూడాలంటే క్రీస్తు జీవితం ఎన్నటికి మనకు అవసరం, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్కౌంటర్, ఇప్పుడు ఆయన పౌలు తాను చనిపోయి ప్రభువు మీద ఆనుకొని ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఇప్పుడు గొప్ప సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు గొప్ప వాటిని ఆశ్రయించకుండా ప్రభు ఇచ్చాడు. ఏం బ్రదర్, ఒక నాయకత్వం, ఒక సేవకత్వంలో నీ వాసన అక్కర్లేదు. నీ జీవితంలో ఉన్న ఈ సుగుణాలే ఈ అనుభవానికి దేవుడు తప్పకుండా తెస్తాడు. ఈ చిన్న సందేశంలో వ్యక్తిగతంగా మనం ఎంతైనా ఆలోచించి స్టడీ చేయవచ్చు. మనం చదువుకున్న భాగంలో 45వ అధ్యాయం 5వ వచనంలో గొప్ప వాటిని వెతుకుచున్నావా? ఒక సెకండ్ ఆలోచించాలి. దాసుడికి ఇష్టపడుతున్నావా? పరిచారకుడికి ఇష్టపడుతున్నావా? సేవకుడిగా, నాయకుడిగా ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. ప్రభు మన సేవకత్వంలో ప్రభువుకి ఇచ్చిన ఆత్మస్థాన అనుభవాన్ని తప్పకుండా నాకు నీకు ప్రభు సహాయం చేస్తాడు. ఎన్నటన్నిటికీ మనం మరుగైపోదాం, మనం కనబడకుండా ఉందాం. మన సేవలో గొప్ప ఫలాలు ప్రభు అందిస్తాడు. అవకాశం వస్తే మరొకసారి ఆలోచిద్దాం. దేవుడు ఇచ్చిన తలంపు మన కొరకే దీవించు. ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా మీకు స్తోత్రములు. ఉదయకాల మొదటి సెషన్లో మా ముందుకు తీసుకుని వచ్చిన లేఖనాలను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరెంత మాదిరి కలిగిన వారు ప్రభువా. దేవునితో సమానుడు, మీరు దీనుడుగా ఉన్నారు, మీరు దాసుడుగా ఉన్నారు, మీరు యుక్తుడైపోయారు. ఈ లోకానికి మీ జీవితం గొప్ప విషయాన్ని మనిషినట్టుగా చూస్తున్నాం, ఒప్పుకుంటున్నాం ప్రభు, అతిశయపడుతున్నాం, గర్వపడుతున్నాం. క్రీస్తు కనబడకుండా మా సేవ, యేసు క్రీస్తు ప్రభు మా నాయకుడుగా లేకుండా యజమాని యొక్క సూత్రాలు విడిచిపెట్టి మా సొంత ఆలోచన చేత, మా సొంత జ్ఞానము చేత మేము ముందుకెళ్తున్నాం. దయతో క్షమించాలి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలలో నీ మీద ఆధారపడిన వ్యక్తిని ఆత్మతో నింపబడి పౌలును గొప్పగా ఉపయోగించారు. ఈ అనుభవాన్ని కలిగి సాగిపోవటకై మాకు నేర్పించండి. మీ దాసులు మాట్లాడుతుండగా మా అందరితో మీరు మాట్లాడి మీ వాక్యం చేత ప్రోత్సహించుమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరు జరిగించిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.